ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం మే నెల సనాతన సారథిలో శ్రీవారి దివ్య ప్రబోధం నుండి వ్యాసము. ప్రస్తుత విద్యా విధానము. సాయిరామ్. ఏ విద్యా సంస్థ యొక్క ఉద్దేశమైనను మానవునిగా ఉంచుట, మానవునిగా తయారు చేయటం మాత్రమే ఉండవలేను. నాయమాత్మ బలహీనేన లభ్య. మానవుడు మానవత్వమును వీడుటే పశువగును. అప్పుడు బోధన నిష్ప్రయోజనమగును. ముఖ్యముగా డిసిప్లైన్ అవసరము. విద్యార్థులకు క్రమశిక్షణను గడపవలసిన ఉపాధ్యాయుడు తాను కూడా క్రమశిక్షణ అలవర్చుకొనవలెను. సిగరెట్ తాగే ఉపాధ్యాయుడు సిగరెట్ త్రాగకూడదని బోధించలేడు. బోధించనను ఎవరూ పాటించరు. టైంకు రాని ఉపాధ్యాయుడు విద్యార్థులు టైంకు రావలేనని ప్రబోధింపగలడా? ఉపాధ్యాయుడు ఆత్మ పరిశోధన చేసుకొని తను తాను మార్చుకుంటూ ప్రయత్నించుకొని విద్యార్థులకు ఆదర్శప్రాయుడు కావలను. విద్యార్థులను తీర్చిదిద్దుట్లో అత్యంత శ్రద్ధ కృషి అవసరము. బాలబాలికలవి లేత మనస్సులు, అపవిత్రము కానివి, అమాయకత్వముతో నిండి ఉన్నవి. అటు లేత మనస్సు ఒక పొట్లకాయ వంటిది. పొట్లకాయ సహజంగా వంకర తిరుగును. అట్లని మానవుడు ప్రాపంచిక విషయంలో పడి సన్మార్గమును వదిలి వంకర త్రోవన పట్టును. పొట్లకాయ వంకర తిరగకుండా తిన్నగా పెరగవాలంటే ఒక రాయిని దాన్ని కట్టవలను. అట్లే విద్యార్థికి క్రమశిక్షణ అవసరము. అది విపరీత బరువు గల రాయి అయినట్లయినా పొట్లకాయ విరుగును. అట్లనే క్రమశిక్షణ అతి నిర్బంధముగా కానీ స్వేచ్ఛకు భంగముగా కానీ ఉండరాదు. అది సర్వత్ర వర్తయేత్. అతి అయిన క్రమశిక్షణ శిక్షగును. విద్యార్థి భరించలేడు. విద్యార్థిని సరి అయిన క్రమశిక్షణతో చక్కని వాతావరణంలో పెంచిన అతను సరి అయిన లీడర్గా నాయకుడవుతాడు. ప్రస్తుత నాయకులు లేకాక సర్వులను సన్మార్గమును నడుపగలడు. విద్యార్థులు లీడర్స్, నాయకులుగాను ఫాలోయర్స్గాను కాగలరు. దేశ భవిష్యత్తు వారి మీద ఆధారపడి ఉన్నది. వారిని సన్మార్గ ప్రవర్తనలుగా చేసిన భారతదేశము పనికెక్కును. సత్యము నశించదు, ధర్మము చెడదు, శాంతి చేకూరును. అట్టి సరైన క్రమశిక్షణ గల విద్యార్థులు నిజమైన సోల్జర్స్, కమాండర్స్గా అవుదురు. శాంతి దూతలు, శాంతి యోధులు, శాంతి నాయకులు అవుదురు. బాలబాలికల ఆహార విహారాలను సక్రమైనగా సరిదిద్దుట పెద్దల ప్రథమ కర్తవ్యము. సరైన ఆహారము వారిని సన్మార్గ ప్రవర్తనలుగా చేయను. ఒక ఉదాహరణము. భీష్ముడు శరశయ్యం మీద ఉండి భగవన్నామం చేయుచు భాగవత చింతనను నిమగ్నుడై కర్మల ద్వారా కాయమును కాలమును పవిత్రము చేయాలని ప్రబోధించాను. రాజనీతి, మాతృప్రేమ, దేశభక్తి మొదలు వాటి అన్నింటినూ ప్రబోధించు సత్యమును పాటించి ధర్మమును ఆచరించి ధర్మమును ప్రోత్సహించవలను. అప్పుడు ద్రౌపది ఎగతాళిగా నవ్వినదట. వెంటనే అది పంచపాండవుల్లో కొంచెం కోపాగ్ని రగులు కొల్పాను. అప్పుడు భీష్ముడు వారిని వారించి, ద్రౌపది శ్రీకృష్ణ భక్తురాలు, సన్మార్గవర్తిని కనుక ఆమె నవ్వునికి ఏదో అంతరార్థం ఉండును, వృధాగా నవ్వదు అని భీష్ముడు ఆమె సౌశీల సద్గుణములను కొనియాడను. ఆమె నవ్వుటకు కారణమేమని ప్రశ్నించను. నిండు కొలువులో తనకు మానభంగము చేయ కౌరవులు సమకట్టినప్పుడు అంతటి ధర్మ ప్రబోధకుడైన భీష్ముడు అక్కడే ఉండి కూడా ఆ దుర్యోధనాదులకు నీతులు చెప్పి దుష్కార్యములను ఏల నివారింపలేకపోయారని రోషావేశముతో ఆమె ప్రశ్నించను. పాండవులు ధర్మమూర్తులు కదా, వారలకు ధర్మమును బోధించే అవసరం లేదు కదా. దుండగులైన కౌరవులకు భీష్ముడు ధర్మ ప్రబోధము చేయలేకపోయానే అని ఆమె ఎత్తి పొడుపు మాట్లాడాను. కానీ భీష్ముడు ఆచార్యుడు, వయోవృద్ధుడు, జ్ఞాన సంపన్నుడైనందున ఆమె ఆడిన మాటలకు చలించలేదు, కోపము తెచ్చుకొనలేదు. ప్రశాంతముగా ఆలోచించిన పిదప మృదువుగా ఈ విధముగా జవాబిడెను. తాను రాజనీతి కలిగి ఉండెను. అప్పుడు క్రూరులు ధర్మ సంపన్నులు కానీ ఆహారమును భుజించుండెను. అట్టి మలినము కలుషితమైనటువంటి ఆహారమును భుజించుడిచే ధర్మ ప్రబోధనకు తనకు శక్తి ధైర్యము లేకపోయాను. ఆహారము హెడ్ భావము, గాడ్ పరమాత్మ. ఆహార శుద్ధి వలన భావశుద్ధి, భావశుద్ధి వలన ఆత్మశుద్ధి కలిగి ఆధ్యాత్మిక చింతన కలుగును. మానవుడు ఆస్తికుడుగును. దుర్యోధనాదులది పాపపు భోజనమందు వల్ల భీష్ముని ధర్మములు అట్టడుగున పడినవి. అర్జునుడు ధర్మబుద్ధి కలవాడు కనుక ఆయన బాణములు భీష్మునికి తగిలి తన అపవిత్ర రక్తమంతయు స్రవించినందువలన భీష్ముడు ఈ ధర్మములను బోధించగలనని చెప్పాను. కనుక ఆహార నియమం వలన మీకు విషయ నిరోధకము, ఏకాగ్రత కలుగును, బుద్ధి కుశలత చేకూరును. అప్పుడు మీకు మార్క్స్ ఎక్కువ, మీపై రిమార్క్స్ తక్కువ. సశేషం. సాయిరామ్.
సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.